హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుమో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే మనకు రక్షణ యొక్క ఇంపార్టెన్స్ కనపడుతుంది అనమాట. సో మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటూ ఉంటామంటే మనకి ఏదైనా నచ్చంది జరిగినప్పుడు కావచ్చు, లేకుంటే మనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కావచ్చు, దేవుడే ఉంటే నాకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నాకేం చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న వెంటనే మనకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. సో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య పెట్టిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అంటే రక్షణ ఎంత గొప్పది అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ రక్షణ దృఢపరచబడాలంటే అంటే నిశ్చయంగా యేసుప్రభు వారు ఉన్నారు, ఆయన నిజంగా సృష్టికర్త, ఆయన నిజంగా అందరి పాపాల కొరకు చనిపోయారు, నిజంగా ఆయన 3వ రోజున తిరిగి లేచారు అనడానికి ఇక్కడ యేసుప్రభు వారు మనకు కొన్ని దయచేస్తున్నారంట. అది కూడా ఏంటి, ఆయన చిత్తానుసారంగా. సో ఆయన చిత్తానుసారంగా నానా విధములైన సూచక క్రియలు, నానా విధములైన అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, అలాగే అనేకమైన పరిశుద్ధాత్మ వరముల ద్వారా, సో వీటన్నిటి ద్వారా ఏంటంటే మనకు గొప్ప గొప్ప సాక్ష్యాలు మనకు కలుగజేసి మన రక్షణను ఆయన దృఢపరుస్తున్నారు. సో మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటుంటామంటే యేసుప్రభు వారిని ఏదైనా సూచనలు అడగాలంటే, లేకుంటే ఏదైనా అద్భుతం జరిగించమని అడగాలంటే మనమే ఒక్కొక్కసారి ఫీల్ అవుతున్నాం, నేను ఈ తప్పు చేశాను కదా, ఆ తప్పు చేశాను కదా, సో నేను ఎలాగ అడగలుగుతాను, అయినా యేసుప్రభు వారిని అలాగ అడిగితే అది ఆయనను పరీక్షించినట్టు అవుతుంది. సో నేను అలాగ పరీక్షించాను, నేను ఆయనను నమ్ముతున్నాను, ఆయన ఆయన చిత్తానుసారంగా ఆయన నా జీవితంలో చేస్తారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మన రక్షణ దృఢపరచబడాలంటే, లేకుంటే మన చుట్టుపక్కల మనుషుల రక్షణ దృఢపరచబడాలంటే ఏంటంటే మనం ఖచ్చితంగా మన అందరి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు జరగాలి. నానా విధములైన అద్భుత కార్యాలు, నానా విధములైన మహత్ కార్యాలు, అనేక పరిశుద్ధాత్మ వరముల ద్వారా అంటే స్వస్థత వరము, ప్రవచన వరము, కళలు, దర్శనాలు, వాటి యొక్క భావాలు తెలిపే వరము. సో ఇలాగ అనేక రకాలైన వరాలు ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా ఏంటంటే మన రక్షణ అనేది దృఢపరచబడుతుంది. కాబట్టి అద్భుతాలు ఇవన్నీ నేను అడగకూడదు, లేకుంటే అద్భుతాలు లేవు అనేది మనం పక్కన పెట్టేసి ఈరోజు ఆయన వాక్యంలో సెలవిస్తున్న విధంగా ఆయన చిత్తానుసారంగానే ఇవన్నీ చేస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా వాటి కొరకు ఆశపడాలి. వాటి కొరకు ఆశపడి అంటే అద్భుతాలు, మహత్ కార్యాలు, పరిశుద్ధాత్మ వరాలు ఇవన్నీ మనం పొందుకొని మన రక్షణ, అలాగే మన కుటుంబీకుల రక్షణ, మన చుట్టుపక్కల వారి రక్షణని మనం దృఢపరుస్తూ మనం యేసుప్రభు వారి కొరకే గొప్ప సాక్షులుగా మనం అందరం ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా కొరకై చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మాకు రక్షణ యొక్క గొప్పతనంని తెలియచేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మీరు మా కొరకై ఇచ్చిన రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా, అలాగే మా రక్షణను మేము దృఢపరుచుకుంటూ ఇతరుల రక్షణను కూడా మేము దృఢపరుస్తూ ముందుకు సాగేందుకు సహాయం చేయండి. అది జరగాలంటే మేము నానా విధములైన అద్భుతాలు, నానా విధములైన మహత్కార్యాలు, అనేక రకములైన పరిశుద్ధాత్మ వరములను మేము పొందుకోవాలని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు, అలాగే నానా విధములైన పరిశుద్ధాత్మ వరములను వారు పొందుకొని మీ కొరకే గొప్ప సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.